ఈ పల్లి పట్టిని నేను బయట షాప్లో 80 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాను. ఇప్పుడు దీన్ని మనం ఇంట్లో తయారు చేస్తే ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం రండి. ఇక్కడైతే నేను 15 రూపాయల బెల్లము, 25 రూపాయల పల్లీలు తీసుకున్నాను. బెల్లం ఏమో 150 గ్రాములు ఉంది, పల్లీలేమో 200 గ్రాములు ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం పల్లీలను స్లో ఫ్లేమ్ మీద బాగా రోస్ట్ చేసుకొని అవి చల్లగా అయిన తర్వాత వాటికి ఉన్న పొట్టు తీసి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో బెల్లము కొద్దిగా వాటర్ యాడ్ చేసి బెల్లం పాకం పట్టుకోవాలి. తీగ పాకం వచ్చిన తర్వాత పల్లీలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత చాపింగ్ బోర్డు పైన వేసి దీన్ని కొద్దిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్ షేప్ రావడం కోసం దీన్ని ప్లేట్లో వేసి ఈ విధంగా చేతితోటే స్ప్రెడ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ రౌండ్ షేప్లో పల్లి పట్టి అయితే తయారైపోతుంది. చూశారు కదా, చాలా ఈజీగా మనం జస్ట్ 40 రూపీస్లోనే ఇంట్లో పల్లి పట్టి అయితే తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఇది ఎంత వెయిట్ ఉందో చూద్దాం. మార్కెట్లో కొన్న పల్లి పట్టి ఏమో 165 గ్రాములు ఉంది. మనం ఇంట్లో తయారు చేసిందేమో 215 గ్రాములు.